అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద గొర్రెల కాపర్ల నిరసన చేపట్టారు. ప్రభుత్వం గొర్రెల కాపర్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యుత్ షాక్ తో చనిపోయిన గొర్రెల కాపర్లకు 25 లక్షలు చెల్లించాలని, చనిపోయిన గొర్రెలకు ఒక్కో గొర్రెకు 20,000, పొట్టేలుకు 30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు గొర్రెల కాపర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి గొర్రె కాపర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు మరి గొర్రెల పథకాన్ని, 2వ విడత గొర్రెల పథకం అప్పుడు ఇస్తున్న క్రమంలో ఎన్నికలు రావడం, కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గొర్రెల పథకాన్ని ఇంకా గొప్పగా యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు చేసి ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు ఎలాంటి సమీక్ష కానీ ఎలాంటి దాని మీద కార్యాచరణ ప్రభుత్వం దగ్గర లేదు. అదే కాకుండా ఈరోజు నిన్న మనం చూసినాము, చాలామంది గొర్రె కాపర్లు కరెంటు షాక్తో మరి చనిపోతున్న సందర్భంలో మరి వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అని చెప్పి సెటిల్మెంట్ కింద ఇస్తూ ఉన్నారు. ఇలా సింగరేణిలో దాదాపుగా ₹1,00,00,000 సెటిల్మెంట్ కింద ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది. కాబట్టి ప్రధానమైన డిమాండు ఎలక్ట్రిసిటీ ప్రమాదంతో చనిపోయిన గొర్రె కాపర్లందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి మారం తిరుపతి గారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రామన్న జిల్లా అధ్యక్షుడు, మరి అందరు కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి గొర్రె కాపర్లందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.